ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము 2026 మార్చి మొదటి పక్షం గురించి రాశి ఫలితాలు చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీకి సంబంధించిన రిజల్ట్. అంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీతో పోలి ఉంటుంది. ఏ ఆర్గాన్లో ఏ గ్రహం ఉంది మీకు కొత్తగా అనిపించవచ్చు. శరీరం అంతా కూడాను ఈ యొక్క సృష్టిలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని జీవనం పొందడం సాగింది. దీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నాయి, ఏ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఏ చక్రం ద్వారా ఏ ఆర్గాన్ పైన పడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే ఇంతటి వరకు కూడాను మనకు ఇప్పుడు సపరేట్గా చెప్పబోతున్నాను నేను ముందు ఛానల్లో టెంపుల్ వ్యవస్థ, మానవ దేహానికి ఉన్నటువంటి సంబంధం, అలాగే పురాణాలు, ఇతిహాసాలు ఇవి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తరాలకే చక్కగా తెలియట్లేదు పురాణం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి. ఇవి రెండు దేహానికి ఎలా సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది దేహానికి. యోగా ద్వారా అస్ట్రాలజీకి, మ్యూజిక్ థెరపీకి, షట్చక్రాలకి, గ్రహాలకి, మానవ దేహానికి కలిసినటువంటి స్టోరీసే ఇప్పుడు నేను చెప్పబోయే ఇతిహాసాలు, పురాణాలు. అదొక సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th క్లాస్ పిల్లల నుండి 100 years వాళ్ళు కూడాను క్లాసులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే నా ఆస్ట్రాలజీ వచ్చేసి ఆస్ట్రానమీకి సంబంధించి ఉంటుంది. సో యోగాలో దీనికి సంబంధించి గ్రహ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫలితాలు అనేటివి మీకు ఖచ్చితంగా మీకు జరిగేటివే జరుగుతాయి. ఖచ్చితంగా మీరు విని ఒకసారి పరిశీలించి మీరు తద్వారా ఆచరించి నలుగురికి చెప్పగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశికి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే ఈ యొక్క అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు 2వ ఇంటాధిపతి పంచమాధిపతి అయినటువంటి గురువు వక్రం వీడి అష్టమంలో ఉన్నాడు. కొంచెం పిల్లలకు ఇంతవరకు జరిగినటువంటి ఇబ్బందుల కంటే కొంచెం తగ్గుతాయి, కానీ ఇబ్బందులు ఇంకొద్ది రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అది పట్ల కొంచెం తొలగడం కష్టం. దానికి దత్త పారాయణ చేసుకోవడం, దత్త దర్శనం చేసుకోవడం, కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాల నుండి బయటపడాలంటే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే కొంచెం ఇబ్బంది తొలగే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి. అలాగే మీకు కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క చతుర్థంలో రాహు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే మీకు వృశ్చిక రాశి వారికి అష్టమాధిపతి, లాభాధిపతి బుధుడు వచ్చేసి మీకు రాహుతో కలిసి ఉండడం ఇబ్బంది. కొంచెం ఈ విషయాలు కొన్ని మీకు ఆయు ప్రమాణానికి సంబంధించి కానీ లాభాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి. అలాగే కుజుడు వచ్చేసి మీకు మీ రాశాధిపతి, షష్టాధిపతి. ఇక్కడ ఈయన కూడా మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే బృహస్పతి కొంచెం ఫేవరబుల్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. 2వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ఈయన 2వ ఇంటి అధిపతి. అలాగే ఈ యొక్క పంచమాధిపతి అయినటువంటి ఈయన మీకు చక్కగానే మీ రాశిని చూస్తున్నారు కాబట్టి ఆయన మీకు కొంచెం మనోధైర్యాన్ని ఇస్తాడు. గృహాన్ని నడుపుకోవడం స్కిల్స్ మీకు బ్రెయిన్కి చేరే విధంగా ఇస్తాడు కాబట్టి ఇక్కడ కొంచెం శుభం జరుగుతుంది. కొన్ని రకాలలో సంతానానికి మీకు కొన్ని కొంచెం ఘర్షణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను కుజుడు మీకు మీ రాశాధిపతి, అలాగే షష్టాధిపతి. ఈయన పోయేసి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఊరట, తల్లిదండ్రుల సపోర్ట్ లభిస్తుంది. మీకు కూడా ఉన్నత ఉద్యోగాలలో అయితేమి కొంచెం ఆర్థిక విషయాలలో కూడా అప్పులు ఏమన్నా ఉంటే తెచ్చుకునే అవకాశం ఉంది. శత్రు భయం తీరుతుంది. రుణాలు అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొలిక్కొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే కేతుకు వచ్చేసి మీకు
ఈ యొక్క దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక రంగాలలో మీరు చేసే బిజినెస్ అయినా జాబ్ అయినా మీకు ఉపాధిని కలుగజేస్తుంది. నిండుగా మంచి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే వక్ర గ్రహం కాబట్టి ఒక నెల ఒకలా ఉంటే ఇంకో నెల ఇంకోలాగా ఉంటుంది. గణపతికి బుధవారం రోజు చక్కగా మీరు ఈ యొక్క ఉండ్రాళ్ళు పెట్టి పూజ చేసుకుంటే ఈ దోషం తీరిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. ఆదివారం సూర్య నమస్కారాలు 4:30 నుండి 6 లోపు ఆ మధ్యలో చేసుకుంటే మీకు ఇంకా మంచి ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు. స్వస్తి.